ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలుంటాయి. ఎన్నో సందేహాలు. ఎందుకంటే కలలో నాగుపాము వస్తే ఏమవుతుంది? అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు? నా అసలు నాగదోషం అంటే ఏంటి? చాలా రకాల సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు. చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారున్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. పామును చంపితే నిజంగా దోషం ఉంటుందా? అవును. ఎందుకంటే ఊర్లలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారమ్మా. అవును. ఏమని చెప్తారంటే, "అరె! నువ్వు పాముని చంపుతున్నావు, దోషం అవుతాది. అది అవును. నిన్ను వెంటాడుతూ ఉంటాది" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవునవును. కానీ ఎవ్వరు కావాల్సిగా పాముని అవును. చంపరు. అవును. భయంతో, అవును. అదొక భయంతో ఇంట్లోకి రావడమో, అవును. లేకపోతే వాళ్ళ ముందు తిరగడమో అలాంటివి ఉన్నప్పుడు అమ్మో! పామొచ్చింది, ఏం చేస్తాదో అనే భయంతో అవునవును. అది ఒక కన్నంలోకి ఎళ్ళిపోయినా కానీ దాంట్లో నుంచి లాగి మరీ చంపేస్తూ ఉంటారు. అవును. అలా చూసాను చాలా వరకి. అవునవును. అందుకు అలాంటి వాళ్ళకి నిజంగా దోషాలుంటాయా అవును. అనేది? ఎందుకంటే 7 తరాల నుంచి గూడా హ్మ్. ఇదివరకు అందరూ గూడా ఎవరైనా గూడా వ్యవసాయ కుటుంబంగానే ఎక్కువగా ఉన్నారమ్మ. హ్మ్. ఇప్పుడంటే కాస్త ఉద్యోగాలు ఇవన్నీ అధునానికంగా ఇక్కడ మనకి చదువులు ఇవన్నీ పెరిగినాయి గాబట్టి ఇట్లా అవును. ఉన్నారు గానీ, వ్యవసాయ కుటుంబాలే ఇగ బ్రాహ్మణుల్లో గానీ, సే వైశ్యాసులో గానీ, ఎవరైనా రైతు కుటుంబాల్లో గానీ రైతులే ఎక్కువుండేవాళ్ళు. హ్మ్. ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మనం తెలిసి తెలియక అవును. పొలాలు దున్నినప్పుడు ఏంటంటే, పొలంలో కలువలుంటాయి. అవును. ఆ కలువల్లో ఈ పాములు నివాస యోగ్యంగా ఉంటాయన్నమాట. నివాసం ఏర్పరచుకుంటాయి. ఖచ్చితంగా. ఇదివరకు ఇంకా నయమండి. ఎద్దులతో నాగలి పెట్టి వ్యవసాయం దున్నేవాళ్ళు. దున్నేవాళ్ళు. అవును. ఇప్పుడేంటంటే, మనకి ట్రాక్టర్‌లొచ్చినాయి. అవును. ట్రాక్టర్‌లొచ్చేసరికి లోటావేటర్లు వేయటం, హ్మ్. పదునైన నాగళ్ళు వేయటం, అవును. తర్వాత డోజర్లు వినియోగించటం. ఇవన్నీ హ్మ్. చేస్తున్నప్పుడు ఏంటంటే, మనకి ఒక 2.5 అడుగుల దగ్గర నుంచి కూడా మట్టిని తిరగేయటం అనేది జరుగుతుంది అవును. వాటి వల్ల. అవును. ఇదివరకేమో ఒక అడుగు కన్నా మించి పోయేది గాదు. అవును. ఆ ఎందుకంటే వ్యవసాయం అది అప్పుడు. ఎద్దులతో అరక అనేది అది చేసేవాళ్ళు కొంతవరకే గాబట్టి ఎళ్ళేది లోతు. వెళ్ళేది. అవును. అంత ఉండేది గాదు. ఇప్పుడు మరీ ఎక్కువయ్యి హ్మ్. నిజంగా మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో పల్లెటూర్లలో పాములు అంతరించినాయండి. అవును. మా చిన్నతనంలో అవును. ఇప్పుడు మా పీటల్లో నేను చాలా విపరీతంగా వరకి ఇప్పుడు చూసేదాన్ని. తగ్గిపోయినాయి. అవును. పీటల్లో తగ్గిపోయినాయి. విపరీతంగా చూసేదాన్ని పాముల్ని. ఇప్పుడు అంత పాములు లేవు. పాములు లేవు, తేళ్ళు లేవు, అవును. జర్రులు చాలా లేవు, వరకి. చాలా వరకి మండ్రగవ్వలు లేవు. తగ్గిపోయినాయి. చాలా వరకు అంతెందుకు మేడం నల్లమల అడవులు, శ్రీశైలం అడవుల్లో పుట్టలే అంతరించిపోయినాయి. అవును. ఊర్లలో పాములెంత చెప్పండి. అసలు ఎలా ఉంటాయి? అంతరించిపోయినాయి. లేవు. అవునండి. ఎట్టా ఉంటాయి ఆ అవును. శ్రీశైలం అడవుల్లో పుట్టలు? అవును. సాక్షాత్తు, అన్నీ అంతరించిపోయినాయి. అక్కడ సాక్షాత్తు లేవు. ఎవరైనా మహర్షులు తపస్సు చేస్తున్నారా అన్నట్టు ఉంటాయి ఆ అవును. పుట్టలు. కానీ ఇప్పుడు లేవు. లేవు. అన్నీ పోయినాయి. కాబట్టి రైతు ఇట్లా వ్యవసాయం చేసేటప్పుడు ఆ కలువుల్లో ఉంటాయి. గుడ్లు పెట్టి కూడా ఉంటాయి హ్మ్. ఒక్కోసారి. ఇవన్నీ విచ్ఛిన్నమవుతాయి. అది మనకు తెలియక చేసిన పాపం. హ్మ్. ఉన్నాయని తెలియక చేసిన అవును. పాపం. అది వెంటాడుతుంది. ఎక్కడైనా మనం రోడ్ల మీద వెడుతున్నప్పుడు బైక్ మీద గాని, కారు మీద గాని హ్మ్. వెడుతున్నప్పుడు సడెన్‌గా మనకి రోడ్డుకి అడ్డం వస్తాయి. వచ్చేస్తాయి. నిజం. వస్తాయి గదా! వస్తాయి. వచ్చినప్పుడు అది ఆపటానికి గూడా ఉండదు. మనం ఉండదు. చక్రాల కింద పడి అవి తొక్కిచ్చేస్తాం. ఆ! చనిపోతాయి. చనిపోయినప్పుడు ఇప్పుడు మనకు తెలిసి కంటికి పాముని మనం చంపాము అన్నప్పుడు తప్పకుండా పాముకి దహన సంస్కారం అనేది చేయాలి. ఓకే. ఒక్కొక్కసారి ఇళ్లల్లో దొరపడతాయి. అవును. ఇళ్లల్లో దొరపడితే ఎంతసేపటికి బయటికి పోవు. అవును. ఆ టైంలో దాన్ని తప్పకుండా ఏదో చేయవలసొస్తుంది. చంపవలసిన పరిస్థితి గాని అట్లా అవును. వస్తుంది. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూర్లలో చిన్న వయసు పిల్లలుంటారు. ఒక వయసు వచ్చిన పిల్లలు, యువకులే అనొచ్చు. హ్మ్. వాళ్ళు అధికమైన ఉత్సాహంతో పాములు వెంటాడి చంపటమే వాళ్ళు అవును. ఇదిగా వాళ్ళు కొంతమందికి అది చేస్తూ ఉంటాయి. ఉంటారు. అవును. పాపం వాళ్ళకి తెలీదు. తెలీదు. ఇలా చేస్తే ఇంత దోషం తగులుతుంది గదా! అనని. అవును. అట్టా వాళ్ళు చేసినది గూడా పాపమే హ్మ్. కదా! అవును. ఖచ్చితంగా. అది ఎక్కడో తిరుగుతోంది. వీళ్ళకేం హాని చేయటం లేదు. అవును. తిరుగుతోంది. అట్ట ఇళ్లల్లో దొరపడినప్పుడు గానీ, ఇట్ట తెలిసి తెలియక పిల్లలు చంపినప్పుడు గానీ, వ్యవసాయం చేస్తున్నప్పుడు గానీ, ఇట్లా మనం పాముకి అనేక రకాలుగా మనం హాని చేయటం అనేది జరుగుతుంది. హ్మ్. కొన్ని కొన్ని చోట్లేంటంటే బీడుబడిన భూములుంటాయి. అవును. ఆ బీడుబడిన భూముల్లో మనం పెద్ద పెద్ద పొదలు గానీ, ఏమన్నా హ్మ్. తొలగించే క్రమంలో గూడా, అవును. ఆ పొదల్లో గూడా ఇవి ఉంటాయి. కాస్త గుడ్లు పెట్టుకుండటం, స్థావరాలు ఉంటాయి. ఏర్పరచడం అలా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. కాబట్టి ఏదైనా తెలిసి చేసినా, తెలియక చేసినా పాముకు చేసిన హాని ఏదైనా హాని హానే. హాని అంటారు. హాని హానే. హ్మ్. తర్వాత దాన్ని ఏం చేయాలి? హ్మ్. మనం దీన్నేం చేయాలంటే, ఒకవేళ మనకి ఇళ్లల్లో గాని, ఎక్కడన్నా దొరబడ్డప్పుడు పాముని మనం చంపి గనక ఉంటే గనక,
దానికి యథావిధిగా పుల్లలు పేర్చి, హ్మ్. దాని నోట్లో కాస్త రాయి కాయను గాని ఏదన్నా పెట్టి, దహన సంస్కారం అనేది తప్పకుండా చేసి తీరాలి. ఓకే. అది ఏ పామైనా సరే. ఏ పామైనా ఆ! సరే. నాగుపామైతే ఇంకా చాలా దోషమండి. అందుకే. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు నాగుపాముని చంపితేనే దోషమా? లేకపోతే మిగతా పాములను కూడా ఏ పాముని చంపినా దోషం వస్తుందా అని? తాచుపాముకి ఎక్కువ విశేషం ఉంది. హ్మ్. తాచుపామనేది ఒక పెద్దరికం. అవును. చాలా సార్లు నేను చూసాను తాచుపాముని. మనం దగ్గరే ఉన్నా గూడా అది మననేమి చేయదండి. అవును. దాని పనేదో అది చూసుకుంటుంది. చక్కగా అట్లా ఒక దర్జాగా, ఒక పెద్దలాగా నడిచి ఎళ్ళిపోతూ ఉంటుంది. అదే తుట్టి పురుగులు అంటే మన కట్లపాము గాని, ఆ! జెర్రిగొడ్డు గాని, ఇట్లా రకరకాల అవును. పాములుంటాయి గదా! అవును. అవి మనం చూస్తేనే పరిగెత్తుతాయేమో! అవును. పిచ్చి పరుగు పెడతాయి. అవును. కాబట్టి కొన్ని హోదాగా ఉండే పావులున్నాయి. కొన్ని చిలిపి పావులుంటాయి. అవును. కొన్ని అకారణంగా మన మీదకొచ్చే పాములు గూడా ఉంటాయి. అవును. అట్లా నేను అంటే ఏదైనా దోషం ఉంటేనే ఆ నాగుపాము కూడా మన దాకొస్తది అని అంటారు. ఇది నిజమే అంటారా? నిజమే. దోషం ఉంటేనే అది అంటే ఉంటేనే రావాలని ఏం లేదు. ఆల్రెడీ దోషం ఉంటే బాధలకు గురవుతాం. హ్మ్. పామొస్తుందని ఎక్కడా లేదు. మన ఈతి బాధలు పడుతూ ఉంటాం గదా! కుటుంబ పరంగా. హ్మ్. దోషం ఉంటే అట్టాంటివి తగులుతాయి. హ్మ్. పాము మన దగ్గరికి రావటం అనేది ఎట్టా జరుగుతుందంటే, పాముకి ఒక వయసొచ్చేసరికి ఒక రకమైన దానికి ఏమిటో ఒక ఒక మెంటల్‌గా ఒక పిచ్చిలో ఉన్నట్టు ఉంటుందండి. నేనెందుకంటే శ్రీధరపీఠం అంతా నల్లమల అటవీ ప్రాంతం. హ్మ్. నేను పాముల్ని అనేక వాటిని నేను గమనించా దగ్గరుండి. హ్మ్. నాకు పాములతో చాలా అవి అనుసంధానమైన అనుబంధం ఉంది. అనుబంధం ఉంది. నాకు 4 సార్లు పాములు హ్మ్. పగబట్టి వెంటబడటం గూడా నాకు జరిగింది. ఆ! నేను 4 పాము గండాల నుంచి నేను తట్టుకున్నా. తప్పించుకున్నారు. తట్టుకున్నా నేను. ఆ! తప్పించుకున్నా గూడా. ఆ! కాబట్టి ఇవన్నీ నాకు స్వానుభవం. అంటే దగ్గరగా ఉండడం జరిగిందా మీరు పాములకి? వెంటబడటం. ఆ! వెంటబడటం. మామూలుగా పాములకు కూడా దగ్గరగా ఉండడం జరిగిందా మీరు? అంటే అయ్యో! దగ్గరగా చాలా. చూడడము. ఆ! చాలా దగ్గరగా. భయమేయదా మీకు? ఆయ్ భయమంటే చిన్నప్పుడు చాలా బెంబేలెత్తి అసలు బోరు బోరున ఏడ్చేసేదాన్ని. ఆ! తెలిసి తెలియని వయసం కదండీ! ఆ! తెలియని వయసు. హ్మ్. అప్పుడు 4 ఏళ్ల పాప నుంచి త్రిదిరిపీఠంలో ఉండటం. అదంతా నల్లమడ అటవీ ప్రాంతము. విపరీతమైన పాములు. అవి ఉండవలసిన చోట్ల మేము పీఠాన్ని ఏర్పాటు చేశారు ఓకే. గురువుగారు. ఆ! కాబట్టి పాములు లేకుండా ఉంటాయి. అవి జనారణ్యంలో కాదు కదా! మనం పీఠం ఏర్పరచుకుంది. నిజమే. అవి ఉండాల్సిన స్థానంలో మనం ఉన్నాం. చాలా అండి. చాలా సమస్యలు పాములతో ఎదుర్కొన్నదాన్ని నేను. హ్మ్. కాబట్టి ఏంటంటే పాములు అకారణంగా మన మీదకొస్తున్నాయి అనంటే, పాములకు ఒక వయసు వచ్చేసరికటమ్మ ఈ పళ్ళల్లో విషం ఉంటుంది కదా! అవును. అది ఏ జంతువునైనా లేతే కనీసం చెట్టుకున్న పండునైనా సరే, లేతే ఒక మనిషినైనా దేన్నైనా కాటేయంతే ఆ! దాని బాధనేది తీరదు. 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 హ్మ్. కాబట్టి అకారణంగా వెంటపడటం, కాటేయటం అనేది గూడా కొన్ని హ్మ్. సార్లు జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటుంది. అది పాములు వెంటబడ్డాయంటానికి ఇది చాలా ఇది. చాలామంది "ఏవండీ పాములు పగబడతాయా? అవును. అది నిజమేనా?" అని అవును. అడుగుతారు. అవును. చాలామంది వాటర్ ఇస్తారనమాట. పాములు హ్మ్. పగబట్టవు. హ్మ్. అసలు వాటికి అంత జ్ఞానం లేదు, వినికిడి లేదు గూడా అంటారు. కానీ చాలా తప్పు. అంటే చాలా సార్లు కొన్ని సందర్భాల్లో విన్నాము. ఎందుకంటే ఇక్కడ ఏదైనా దోషం చేసి ఉన్నట్లయితే నిజంగా ఏదైనా అపరాధం తెలిసి తెలియక చేసినా, తెలిసి చేసిన వాళ్ళు కూడా ఎక్కడికో ఎళ్లి బతుకుతున్న అక్కడికి కూడా ఎళ్లి కొంతమందిని అక్కడ కూడా కాటేసినట్టుగా కూడా కొన్నిసార్లు చదివాం వార్తలు కూడా. అవునండి. అవునండి. మరి పాము పగబడుతుంది, పగబట్టదు అన్నదానికి నిదర్శనం ఏంటంటారు? అంటే నేను స్వయంగా అనుభవించిందే నేను చెప్తాను. హ్మ్. ఎందుకంటే స్వానుభవం గొప్పది. హ్మ్. ఒకళ్ళు చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. అవును. మనం అనుభవించి చెప్పామనుకోండి అది హ్మ్. వాస్తవం హ్మ్. కదా! కాబట్టి పాములు తప్పకుండా పగబడతాయి. హ్మ్. చక్కగా మన మాటలన్నీ ఆలకిస్తాయి. మనం ఎటు తిరుగుతున్నా గూడా అవి గూడా ఇట్టా తల తిప్పి పడగతో చూడటం అనేది గూడా జరుగుతుంది. హ్మ్. అదుగో పాము అనన్నా గూడా వెంటబడే సంఘటనలు చాలా ఉన్నాయి. హ్మ్. నన్ను 2, 3 సార్లు పాము అంటే ఒకటండి మన జాతకరీత్యా గూడా దశలనేవి మారుతూ ఉంటాయి గదా! అవును. అవును. దానికి దీనికి గూడా అనుసంధానం ఉంటుంది. అనుసంధానం ఉంటుంది. ఆ! అలా కూడా దీన్ని హ్మ్. మనం తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఒక టైము నాది పుట్టినరోజు దగ్గరికొస్తోంది. నెలుంది. నల్ల తాచు ఎంటబడ్డది. నెల నెల తాచు. రోజులు. అలా నల్ కూడా ఉంటారా? నల్లని తాచు ఆ! పాము. నెల రోజులు వెంటబడ్డదమ్మా నన్ను. ఎందుకలా? అంటే ఏంటి అసలు? నేనేం చేయలేదు. ఆ! అసలు నేనేం చేయలేదండి దాన్ని. ఆ! నేను దానికేం కీడు చేయలా, అపకారం చేయలా. ఆ! మన పీఠం దగ్గరలోనే ఒక నీళ్ల తొట్టుండేది పెద్దది. ఆ! దాంట్లో నీళ్లు స్టాక్ చేసుకున్నాం. దాని కింద కలువ ఏర్పరచుకుని అది ఉంటోంది. ఆ! ఉంటుంటే దాని టైం ఎంత బయటకొచ్చే టైము
సాయంత్రం 5:30 ఓకే. కంపల్సరీ ఒక చోట స్థావరం చేసుకుందంటే చాలా రోజులు, చాలా నెలలు ఆ స్థావరంలోనే పాము అక్కడే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళదు. అవును. అది 5:30 ఆ ప్రాంతంలో సాయంత్రం బయటకొచ్చేది. ఒకానొక టైంలో నేను చూసాను బయటికి సూర్యాస్తమయం రావటం. అయ్యే టయానికి. 5:30 అదే. సూర్యాస్తమయం కన్నా ముందు. అవును. వస్తుంటే అదిగో పాము వెడుతోంది. నల్ల తాచు చాలా పెద్దది అని అనుకున్నాం. చెప్పుకున్నాం అయిపోయింది. ఇక రెండో రోజు నుంచి నేను ఎటు పోతే అటు వెంట పడుతోంది, వస్తోంది. హ్మ్. నాకు చాలా భయమేసిందనమాట. ఒకరోజు, 2 రోజులంటే సహజం అనుకున్నాను. అవును. అట్లా నన్ను నెల రోజులు ఇబ్బంది పెట్టింది. హ్మ్. నా పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళు. హ్మ్. 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, సంవత్సరం అట్లా పిల్లలనమాట. హ్మ్. అసలు ఆ పిల్లల్నేసుకుని అప్పుడు పీఠం అంటే ఏంటండి, చుట్టూ పూడు గుడిసె. అవును. నిజంగా ఆశ్రమం అంటే మాది అవును. ఆశ్రమంలానే ఉండేది. హ్మ్. కనీసం పడుకోటానికి మంచాలు గూడా ఉండేవి కాదు మాకు. హ్మ్. మంచం గాని అట్లాంటివి కిందనే మేము నేలపైన. మేము కప్పుకునేవి గూడా గోని పట్టాలి. అంతే. మన జనపనారతో వాటితోనే అవును. ఏస్తాం. అట్లా అవును. జనపనారతో వేసిన అవును. దుప్పట్లవి మేము దుప్పట్లు కప్పుకునేవాళ్ళం. గొంగడి ఆ! అంటారు వీటిని. అవును. గొంగళ్ళు గూడా గాదమ్మా. ఆ! అచ్చంగా నారతో అల్లినవి. అలా నారతల్లి. నిజంగా ఋషాశ్రమంలానే ఉండేది నా చిన్నతనం అంతా. హ్మ్. అట్లా ఉన్నప్పుడు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇక 5:30 అయిందంటే భయం. హ్మ్. పెందరాళ్ళ పిల్లలకి అన్నం పెట్టేసి, నేను అన్నం తినేసేసి, అట్లా పిచ్చిదాన్నయిపోయా నేను. హ్మ్. మీకిందాక చెప్పా గదా! స్వప్నంలో మనం వస్తే వాళ్ళు పిచ్చివాళ్ళలా అవును. అయిపోతున్నారని. అవును. అట్లా ఇప్పుడు స్వయంగా పిచ్చిదాన్నయిపోయి చూసారు. ఆ! మెంటల్‌గా అసలు ఎక్కడికైనా పారిపోదామని హ్మ్. ఒక కర్ర తీసుకుని, నులక మంచాలు. ఆ మంచం మీద పిల్లల ముగ్గురిని కూర్చోబెట్టుకొని, మా వారిని ఒక చోట కూర్చోమని, హ్మ్. ఒక బెత్తం తీసుకునేదాన్ని పిల్లల్ని గనక కిందకి దిగుతారేమోనని. తీసుకొని అట్లా చాలా రోజులు బాధపడి ఇక లాభం లేదు. ఎందుకో నాకు పుట్టినరోజు అని స్ట్రైక్ అయింది. రేపు నా పుట్టినరోజు. ఇహ నాకు ఇదేదో ప్రాణగండమే. హ్మ్. ఇట్లా నన్ను వెంటపడుతోంది అని. అలా కూడా ఆ! ఉంటది. ఉంటుంది. అట్లా నేను ఏవండీ అట్లా ఉన్నాను. పిల్లల్ని పెట్టుకొని రేపు ఇక నా పుట్టినరోజు. వేప చెట్లున్నాయండి. లైట్లు అప్పటికి కరెంటొచ్చింది. హ్మ్. కరెంట్ వేసుకొని లైటేసుకొని వేప చెట్లున్నాయి. ఆ వేప చెట్ల దగ్గర గుడిసె దగ్గరే మేము మంచం వేసుకొని కూర్చున్నా. ఇక వచ్చే టైం అయింది అనని. కానీ పాముల్ని నాకు తెలీదు అప్పుడంత ఇదిగా. చంపేవాళ్ళు ఉంటే ఊళ్ళో గనక ఆయన్ని పిలుచుకొచ్చుకొని దగ్గర కూర్చోబెట్టుకున్నా. ఇట్లా నన్ను వేధిస్తోంది కాబట్టి ఇక తప్పదు. నేను దానికేం చేయాలనుకోలేదు అపకారం అని. అప్పుడు తన్ని పిలుచుకున్నా అనమాట. పిలుచుకొని పాములు పట్టే అతను. పిలుచుకొని దగ్గర కూర్చోబెట్టుకొని వచ్చే టైం ఇక కాసుకు కూర్చోండన్నా. అదేం చేసిందండి ఒక అరగంట లేట్‌గా వచ్చి, హ్మ్. ఈ వేప చెట్ల కీనీడను చాటు చేసుకొనొచ్చి నా కాళ్ళ దగ్గరకొచ్చేసిందమ్మా కాటేయటానికి. ఆ! ఎంత ఉపాయం పాముకి. వెలుతురులో వస్తే చూస్తామని వేప చెట్ల కీనీడ, ఆకులు కీనీడ, రెమ్మలని కీనీడ పడుతూ ఉంటుంది అంటూ గదా! ఉంటారు గదా! పాము చెవుల వాళ్ళిల్లు ఇంటార్రా బాబు ఎక్కడున్నా వినబడతది అని. అలా అవునండి. వినేటివేమో ఆ! అందుకు. ఆ! అయితే నిజమే. ఆ కీనీడని చాటు చేసుకొనొచ్చేసింది నా కాళ్ళ దగ్గరికి. హ్మ్. కాళ్ళు నేనెందుకో ఇట్లా కిందకు వదులుకొని కూర్చున్నా. నులక మంచం మీదే. అదిగో వచ్చేసింది సైత ఆ పామొచ్చేసింది. వెనక్కి గబాల్న కాళ్ళు పైకనుకున్నాను. అట్లా మేము అంటము, తను పట్టాలని చూడటము, మళ్ళీ కలువలోకెళ్ళిపోవాలని చూస్తాం మేమందరం అరిచేసరికి. ఆ! కలువలోకి ఇంకా 2 మెలికలేస్తే కలువలోకెళ్ళిపోయేది. ఆ! గబాల్న తను పట్టి, గోని పట్టాల పట్టుకొని చాలా దూరం తీసుకెళ్ళి దాన్ని వదిలేసారు. వదిలేయటం అనేది జరిగింది. ఇక్కడెక్కడ కాదు నీ ఇష్టం అని ఆ! తనకి కొంత అమౌంట్ ఇచ్చి అంటే చాలా దూరం నిజంగానే పాము పగపడితే మరి అలాంటివి కూడా ఏం అడ్డు రావు కదా! మళ్ళీ అయినా తిరిగొస్తది కదా! అలా ఎప్పుడు మళ్ళీ రాలేదా? కాకపోతే ఏంటంటే, మనం పీఠము అక్కడ గరుత్మంతుడి యొక్క ప్రతిష్ఠ కూడా జరిగింది. గరుడ మంత్రాన్ని మనం చదువుకుంటూ, స్వామివారి సేవ చేసుకుంటూ ఉండి, హుహు. తర్వాత తాతగారు చెప్పిన ఒక దిగ్బంధన హ్మ్. అనేది మనం పీఠం చుట్టూతా చేసుకోవటం వల్ల మన జోలికి రాలేదమ్మా. ఆ రోజునే నేను దండం పెట్టుకున్నా. స్వామి తెలుసో తెలియకో పిచ్చివాళ్ళం, మానవులం. మా జోలికి మీరు రావద్దు. మీ జోలికి మేము రాము అనని నమస్కారం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకొక్క సర్పం గూడా మళ్ళీ అట్లా ఏది అదే పెద్ద మనిషి తరహా అంటే ఒక మాట మనం అది. మాట్లాడితే కట్టుబడి ఉండటము. నిజమే. అది ఎలా జరిగిందంటే అట్లాగే మనకు కావాల్సిందంతా చేసుకొని ఇసకను, మిరియాలు కలిపి అవును. మంత్రించి మంత్రించి మన ఏరియా మొత్తం యేసుకుంటాం. గనక జల్లుకుంటే హ్మ్. అవి రాకుండా ఉంటాయి. గురువుగారు చెప్పినవి, అమ్మ హ్మ్. గూడా ఉన్నారప్పుడు. అమ్మ హ్మ్. చెప్పిన విధి విధానాలన్నీ పాటించుకుంటూ హ్మ్. కానీ నేను ఆ దెబ్బ కోలుకోవటానికి మళ్ళీ నిలబట్టింది. నిలబట్టింది. కానీ అది వెళ్ళిపోయిందన్నా గూడానండి, నా దృష్టి కానీ, నా భావన గాని ఆ కన్నం వైపే ఉండేది. అదే. ఎక్కడి నుంచొస్తుందో ఏమో! ఆ! మళ్ళా ఆ వస్తదేమో కన్నం ఇందులో వైపే నుంచి ఉండేది. అని రాత్రిళ్ళు గూడా చెప్పేసి చాలా ఉలికిపడి, అనిపిస్తూ ఉలికిపడి ఉంటది. నిజమే. లేచేదాన్ని. చాలా భయపడాను. హ్మ్. చాలా భయపడిపోయాను నేనైతే. ఇది స్వానుభవం అండి. ఎవరైనా గూడా
మీరు ఉమ్. పాములు పగబట్టవు, మీదకు రావు అని అనుకోవటం మటుకు చాలా తప్పు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా మన జాతక ఫలితాన్ని గాని, మన కర్మవశం గాని ఏదైనా గాని మనకి పరిస్థితి బాగోకపోతే మటుకు తప్పకుండా అవి మనని వెంటాడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలతోనే మీరు ఎక్కడన్నా ఇట్లాగా అటవీ ప్రాంతాల్లో గాని ఎక్కడన్నా ఉన్నప్పుడు కూడా మీరు తగిన జాగ్రత్తల్లో ఉండాలి. ఉండి తీరవలసింది. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనము దానికి ఏమి హాని చేయనంత సేపు మనకేం చేయదు. అవును. కాకపోతే మన దోషాలను బట్టి కూడా గత జన్మలో ఉన్నాయో, లేకపోతే అవును. మన పూర్వీకులు చేసిన తప్పిదాల వల్లనో మనకు తగిలే అవకాశం ఉంది కాబట్టి వీటి వల్ల కూడా ఎంటపడొచ్చు. అదొకటి జాతకరీత్యా కూడా హా. చూడమ్మా. హ్మ్. జలగండం, హ్మ్. పాముగండం, ఉంటది. అగ్నిగండం హ్మ్. ఇలా మనకి జాతకరీత్యా కూడా జాతక చక్రంలో కూడా ఉందని అంటే ఇది జ్యోతిష కూడా ఒక పండితులు భాగమే అయితే. చెప్తూ ఉంటారు కదా. అవును. ఆ గండం తప్పితే అది. అట్లాగే చిన్న పిల్లలకు కూడా చూడండి 11 ఏళ్ల వరకు బాలాదిష్ట దోషాలు అవును. అని అంటారు. 11 సంవత్సరాల వరకు ఉంటాయి. హ్మ్. వాళ్ళని అప్పటి వరకు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కూడా అంటుంటారు. హ్మ్. కాబట్టి కొన్ని మనకి జాతక ఫలితంగా కూడా కొన్ని మనం వెంటాడుతూ ఉంటాయమ్మా. వెంటాడుతూ కాబట్టి ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనమే మనుగడ సాగించుకోవాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.